ఒక్కసారి వీడియో చూడండి. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना। చూశారు కదా, విన్నారా? మోడీ గారు నిండు పార్లమెంట్ లో ఏమంటున్నారో విన్నారు కదా. మళ్ళీ లాక్డౌన్ రోజులు రావచ్చు ఈ దేశంలో, మనమందరం సిద్ధంగా ఉండాలి, మనమందరం ఐక్యమత్యంతో ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలి అని చెప్తున్నారు మోడీ గారు. విన్నారు కదా. ఎందుకు సార్, ఎవరి వైఫల్యం వల్ల? మీ హయాంలో ఇప్పటికే 2 సార్లు లాక్డౌన్ పెట్టి దేశ జీడిపిని పాతాళంలోకి నెట్టేశారు, ఈ దేశ అభివృద్ధిని పాతాళంలోకి నెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ అని చెప్తున్నారు. దానికి ఆల్రెడీ భారతదేశంలో ఎమర్జెన్సీ రోజులు నడుస్తానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే పూర్తి స్థాయిలో ఇండియాలో ఎమర్జెన్సీ రాబోతుంది అనేది నేను గత వీడియోలోనే చెప్పున్నాను. ఒక 20 రోజుల కిందనే చెప్పి ఉన్నాను. ఇప్పుడు అదే జరగబోతుంది. ఎందుకు అని అంటే, ముందస్తు ప్రణాళిక లేకపోవడము. మన మోడీ గారికి ముందు చూపు లేక ఉన్న అన్ని దేశాలతోని ఏదో ఒక రకంగా కొర్రీలు పెట్టుకొని వాళ్ళ నుంచి వచ్చే చమురు కావచ్చు, ఇంకా ఎల్పిజి కావచ్చు, ఇలా ఏదైనా ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితికి భారతదేశం వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ బంప్ల ముందు లైన్లు, గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ముందు లైన్లు, అప్పుడెప్పుడో మీరు తెచ్చిన నోట్ల రద్దు కోసము బ్యాంకుల చుట్టూ లైన్లు, దాని తర్వాత మీరు తెచ్చిన ప్రతిదీ ఇలా జనాలను ఇబ్బంది పెట్టి రోడ్డు మీద నిలబెట్టారే తప్ప ఈ దేశాన్ని మీ హయాంలో, మీ 12 సంవత్సరాల పరిపాలనలో చేసింది ఏమీ లేదు సార్. ఇంకా పైపెచ్చు మీరు లాక్డౌన్ కు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ట్రంప్కు భయపడి మోడీ గారు చుట్టూ ఉన్న దేశాలన్నిటితో ఏదో రకంగా కొర్రీలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న దేశాల వల్లే, ఈ యొక్క ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్లే ఇప్పుడు భారతదేశంలో ఎమర్జెన్సీ రాబోతుంది, లాక్డౌన్ వేస్తాము అని చెప్పేసి మోడీ గారే, స్వయంగా మోడీ గారే చెప్పడం కూడా విన్నాము. ఎటుపోతుంది భారతదేశం? ఎవడి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి భారతదేశానికి ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించండి.